హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈకి సంబంధించి ఈ 3 లాంగ్వేజెస్ ఫార్ములా అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా తయారై మేలో ఒక రకమైనటువంటి నోటిఫికేషన్, మరలా జూన్కి వచ్చేటప్పటికి మరికొంత రిలాక్సేషన్, మరలా ఇప్పుడు లేటెస్ట్గా 4 days క్రితము సిబిఎస్ఈ ఒక క్లారిఫికేషన్ లేదా మోర్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది వస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి. మొట్టమొదటిగా ఇచ్చింది ఏమిటి, 3 లాంగ్వేజెస్ అనేటువంటివి కంపల్సరీ అని, 6th to 9th కంపల్సరీ అని, 10th క్లాస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాము ఏడాదికి అని చెప్పింది. అంతేకాకుండా ఈ 3 లాంగ్వేజెస్లో 2 ఖచ్చితంగా నేటివ్ లాంగ్వేజెస్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో లిస్టు దాని నుంచే చూస్ చేసుకోవాలి. 1 మాత్రమే నాన్ నేటివ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటివి లాంగ్వేజెస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇది చాలా స్ట్రిక్ట్గా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా 26-27కి సంబంధించి ఒక క్లియర్ ఇండికేషన్, క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చినటువంటిది ఏమిటి అంటే, క్లాస్ వైజ్ వద్దాం, సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు. 10th క్లాస్కి వచ్చేటప్పటికి 3 లాంగ్వేజ్ ఉండదు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్తో రాస్తే ఓకే, 3 లాంగ్వేజ్ అనేటువంటిది కంపల్సరీ కాదు, రైట్? సో దాన్ని పక్కన పెట్టండి కాసేపు. 10th క్లారిటీ వచ్చేసింది. ఇక 9th వద్దాం. 9th వచ్చినప్పటికీ 3 లాంగ్వేజెస్ అనేటువంటివి ఇది వరకు చెప్పినప్పుడు 7th, 8th, 9th, 10th కంపల్సరీ కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక ఫైనల్ పాయింట్ ఏమిటంటే 9th కూడా 3 లాంగ్వేజెస్ కంపల్సరీ, రైట్? కానీ ఈ 9th వాళ్ళు 10thకి వెళ్ళేటప్పటికి 3rd లాంగ్వేజ్ అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు 9th ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ 2 ఫారెన్ లాంగ్వేజెస్ చదువుతున్నారు, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్, రైట్? సో వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఈ ఏడాది వీళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి ఇచ్చినటువంటి రిలాక్సేషన్. అంటే 3 2 ఖచ్చితంగా నేటివ్ లాంగ్వేజ్ ఉండాలి అనేటువంటి రూల్ 9th వాళ్ళకి రిలాక్స్. సో ఎవరైనా 2 ఫారెన్ లాంగ్వేజ్ చదువుతూ ఉన్నట్లయితే 3వది వాళ్ళు వచ్చింది తీసుకుని కంటిన్యూ అవ్వచ్చు. సో ఇదే 7th and 8th కూడా ఫాలో అవుతారు. ఈ 7th and 8th వాళ్ళు ఇప్పుడు 7th and 8th ఎవరైతే ఉన్నారో 26-27, అలాగే 8th ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి కూడా ఇప్పుడు 9th చెప్పినటువంటి ఫార్ములా కంటిన్యూ అవుతుంది. వీళ్ళు 10thకి వెళ్ళేటప్పటికి ఫైనల్ ఎగ్జామ్ 3rd లాంగ్వేజ్ ఉండదు, అది ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే. ఇది క్లియర్. ఇక 6th గ్రేడ్కి వచ్చేటప్పటికి అంటే 2026-27లో 6th గ్రేడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాత్రమే మొదటి బ్యాచ్ ఈ 3 లాంగ్వేజెస్ యొక్క బరువును అనుకోవచ్చు లేదా బాధ్యతను అనుకోవచ్చు, చివరికి తీసుకెళ్లేటువంటి మొదటి బ్యాచ్ 6th గ్రేడ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు. సో వీళ్ళు మాత్రం 2 కంపల్సరీ నేటివ్ లాంగ్వేజెస్, 1 మాత్రమే ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఇది క్లియర్, రైట్? సో 6th, 7th, 8th, 9th, 10th 5 కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను క్లియర్గా ఇక్కడ కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ 2 నేటివ్ లాంగ్వేజెస్ విషయానికి వచ్చేది ఎవరికి వాళ్ళంటే సిబిఎస్ఈ అవుట్ సైడ్ ఇండియా ఉన్నటువంటి స్కూల్స్లో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఫారెన్లో చదివి కొంతమంది పిల్లలు ఎవరైనా లాస్ట్ మినిట్ ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఇది 3 లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఫైనల్గా సిబిఎస్ఈ నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఐ హోప్ మై పాయింట్ ఈస్ క్లియర్ టు యూ ఆల్. Still if you have any doubt, so please comment. Thank you.